నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? డిసైడ్ చేయాల్సింది నేను. అన్నయ్య, మీరు హీరో గారిని వేరే గదికి తీసుకెళ్ళి కాస్త ట్రైనింగ్ ఇచ్చి తీసుకురండి. అలాగే మేడం, రండి సార్, ట్రైనింగ్ ఇస్తాను. 1 సెకండ్. డ్రై సార్. అది తీసుకురా. అలాగే సార్. కెమెరామ్యాన్ సార్, మనం కిచెన్ కి వెళ్ళి ఇన్సర్ట్ షాట్స్ తీసుకొద్దాం. ఓకే మ్యామ్, ఓకే. బాబు, కిచెన్ షిఫ్ట్ చేయండి. ఓకే సార్. త్వరగా తీయండి. చూసావా దేవకి, పేరుకి పని విషయంలో కలిసి పనిచేస్తుందే గాని ఇద్దరూ గలివిడిగానూ లేరు, కలిసి లేరు. ఆ మాట తీరులోనూ అది చేసే పని తీరులోనూ నందుగాడి మీదేదో కోపంతో ఉన్నది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ సంగతి కూడా తేల్చేద్దాం పద. హాయ్ మధు. అత్తయ్య, కూర్చో కూర్చో, పర్లేదు. ఏంటి, బాగా వర్క్ టెన్షన్ ఉందా? అదేం లేదత్తయ్య. మరి నీకు నందుకి ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదత్తయ్య. ఈ ప్రశ్న అడగగానే అంత తడబడుతున్నావు ఎందుకమ్మా? అంటే మీరు గబుక్కున అలా అడిగేసరికి ఎందుకు అడిగారో ఏంటా అని చిన్న కంగారు. జనరల్గా నువ్వు కంగారు పడే మనిషివి కాదే. పెద్ద పెద్ద విషయాల్లో అయినా చాలా సింపుల్గా ఈజీగా తీసుకుని మాట్లాడగలవు. అలాంటిది మొదటిసారి చూస్తున్నా నీలో టెన్షన్. అబ్బే, అదేం లేదు. ఈ కొత్త వర్క్ ఒకవైపు, వేరే ఆలోచనలు ఇంకొక వైపు. అందువల్లే అత్తయ్య. ఏమిటో మాటలన్నీ ముక్కలు ముక్కలుగా చెప్తుంటే అన్నీ అతికించుకుని అర్థం చేసుకోవాలన్నమాట. అదేం లేదు బామ్మగారు, కొంచెం పని గురించి ఆలోచన, మరికొంత పర్సనల్ ఆలోచనలు కూడా ఉంటాయి కదా. అదే మీ అత్తగారు అడుగుతుంది కూడా. మీ ఆయనకి నీకు పెద్దగా పడుతున్నట్టు లేదు, మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది, ఏంటి సంగతని అడుగుతుంది. మీరు అపార్థం చేసుకుంటే దానికి నేనేం చేయను? నా ప్రాబ్లం వేరే. మధు, ఏమైనా ఉందా అన్న క్లారిఫికేషన్ కోసం అడిగావమ్మా. దానికి నువ్వెందుకంత కంగారు పడి బాధపడుతున్నావు? అన్నట్టు ఇందు విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అతనితో విడాకులు అనగానే మొదట్లో నేను కూడా అది రైటా రాంగా అని కంగారు పడ్డాను. కానీ ఆ నిర్ణయం కరెక్టే. అలాంటి వాటితోటి ఆ అమ్మాయి ఎలా కలిసి బతకగలదు? అసలు మనసు చంపుకుని బతకాల్సిన కర్మేంటమ్మా ఆడపిల్లలకి? అయినా ఈ కాలంలో అభిప్రాయాలు కలవడం లేదనో, అభిరుచులు కలవడం లేదనో కూడా విడాకులు తీసేసుకుంటున్నారు. ఇది అలా కాదు కదా. తను విడాకులు తీసుకోవడానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అదేం తప్పు కాదమ్మా. ఈ కుటుంబాల కోసం ఎవరో ఏదో అనుకుంటారని బయట ప్రపంచానికి భయపడి వాళ్ల కోసం కాపురాలు చేస్తూ కూర్చుంటే వీళ్ల జీవితాలు బావుండవు. మీ అక్క విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. ఆ మాటకొస్తే ఎవరి జీవితంలోనైనా సరే భర్త మంచివాడు కాదనో, అతను మనకి తగడనో, మోసగాడనో, దుర్మార్గుడనో తెలిస్తే ఆ మోసాన్ని భరిస్తూ అన్నిటికీ సర్ది చెప్పుకుంటూ బతకడం మాత్రం అస్సలు చేయకూడదు. అసలు మనసు చంపుకొని ఎలా బతుకుతారమ్మా? చిన్న అభిప్రాయ భేదాలుంటే పర్వాలేదు, మనిషిలో దుర్మార్గమైన ఆలోచనలుంటే మాత్రం అస్సలు కలిసి బతకూడదు.
మీకు మీ పెద్దబ్బాయి చేసిన నిర్వాకం తెలియక ప్రణయ్ విషయంలో ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య. కానీ మీ అబ్బాయి స్వార్థంతోటి మా కుటుంబానికి, మా అక్కకి ఎన్ని సమస్యలు తీసుకొచ్చాడో మీకు తెలీదు. ఆ రకంగా చూస్తే నేను కూడా ఆయనతో కలిసి బతకాలా లేదా అనేది జవాబు లేని ప్రశ్న.